మాతృదేవోభవ. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయము పొంగి క్షీరాన్నమయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే, అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే, మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. లోకంలో వ్యసనాలు ఉన్నవాడు ఎవడైనా సరే, లోపాలు ఉన్నవాడు ఎవడైనా సరే, లోపాన్ని వెంటనే ఒప్పుకోడు. నాకు లేదంటాడు, నువ్వు తప్పు విన్నావంటాడు. పైగా 4-5 వ్యసనాలు ఉన్నవాడు ఎవడైనా సరే ఒకటే ఉందంటాడు. తనని తాను సమర్థించుకుందుకు ప్రయత్నించిన మనిషి లోకంలో ఉండడు. ఇందులో స్త్రీ పురుష భేదం లేదు. దాని మీదనే ఓ గమ్మత్తైన శ్లోకం ఉంది. ఒక ఇంటికి బిచ్చగాడు వచ్చాట. వస్తే ఆ ఇల్లాలు ఏదో కొంచెం మిగిలిన అన్నం ఏదో ఉంటే పెట్టి, ఆ యజమాని కూడా అక్కడే ఉన్నాడు, ఆవిడ భర్త. వీడు ఏమిటమ్మా ఈ పాసిపోయిన అన్నం పెడుతున్నావు, ఏం మటన్ ఏం లేదా, చికెన్ బిర్యానీ అన్నట్టు. వీడు చికెన్ బిర్యానీ కావాలి వీడికి. వీడు అడుక్కు తింటాడు. కొంతమంది అలా ఉంటారండి, మహావైభవం. బిర్యానీ ఏం లేదా, నిన్న పండగ కదా చేసుకోలేదా, పెట్టకూడదా? అడుక్కునేవాడికి బిర్యానీ అంటే వాడికి మండింది, అవతల వాడికి. వెంటనే అన్నట్టు ఆ యజమాని, భిక్షో మాంస నిషేవణం కిముచితం. దీని మీద సంస్కృతంలో అద్భుతమైన చమత్కారం ఉంది. భిక్షో మాంస నిషేవణం కిముచితం. ఏమయ్యా, నువ్వు భిక్షుకుడి, నువ్వు మాంసం తినడం ఏంటి? పైగా ఈ భిక్షుకుడు ఎలాంటి వాడంటే ఈయన సాధువు. మామూలు లేక అడుక్కు తినడం కాదండి, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు భిక్షాటనే చేయాలి, మన ధర్మం అది. బ్రహ్మచారులు సన్యాసులు కూడా భిక్షాటం చేసేవారు పూర్వం. ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి. రాముడు కృష్ణుడు తమ గురువుల దగ్గర చదువుకున్నప్పుడు భిక్షాటం చేసుకుని చదువుకున్నారు. రాముడు ఒక చక్రవర్తి కుమారుడు, శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడు. పోని పెంపుడు తల్లిదండ్రులు చూసినా నంద యశోదల కుమారుడు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు, అంతా ఉన్న ఐశ్వర్యమైన కుటుంబాలు. శ్రీకృష్ణుడు చిత్రం చూడండి, సర్వాభరణాలతో ఉంటుంది. ఆయన పేదవాడేం కాదు. వెనకడికి ఎవరో సరదాగా అన్నట్ట, పేదవాడు దేవుడు ఒకడే, ఇద్దరికి చొక్కా ఉండదు అన్నట్ట. దేవుడికి చొక్కా ఉండదు. ఎంత గొప్పది, వెంకటేశ్వర స్వామి కూడా చొక్కా వేసుకోవడం ఏమిటో తెలియదు. మనకున్న వైభవం కూడా ఆయనకి లేదు. మరి దేవుడు అలాగే, అందుకని సరదాగా అన్నాడు, దేవుడు పేదవాడు ఒకడే, ఇద్దరికి చొక్కా ఉండదు అన్నట్టు. అందుకే మన శ్రీకృష్ణుడు చొక్కా లేకపోవచ్చు, ఎన్ని ఆభరణాలు ఉన్నాయి మరి. అంటే ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాడు కదా. కానీ చదువుకునేటప్పుడు భిక్షాటం చేయాలి. ఎందుకంటే ఇంత కష్టపడితే కానీ చదువు రాదు అని తెలియాలి విద్యార్థికి. అందుకని పూర్వకాలం అలా చేయించేవారు. విద్యార్థులు ఊళ్ళోకి వెళ్ళి 7 ఇళ్లలో భిక్షాటం చేయాలి, 8 ఇంటికి వెళ్ళకూడదు. 7 ఇళ్ళు కూడా ఎందుకు అంటే, ఒక ఇంట్లో దొరకకపోతే ఇంకో ఇంట్లో దొరుకుతుంది, ఒక ఇంట్లో పెట్టకపోవచ్చు, ఒక ఇల్లు తాళం వేసి ఉండొచ్చు. ఆ ఇంట్లో ఏదో శుభకార్యం అశుభకార్యం ఏదో ఉంటుంది, ఆ రోజు భిక్ష పెట్టరు. మరి అలా ఉంటే ఇంకో ఇల్లు, అలా 7 ఇళ్ళు, ఇంకా 70 ఇళ్ళు తిరగకూడదు, ఇదో బిజినెస్ అవుతుంది. అందుకని 7 ఇళ్ళు దొరకకపోతే ఈ పూటకి మనకు యోగం లేదని వెనక్కి వచ్చేయాలి. ఇంత ఖచ్చితంగా ఉండేది పూర్వకాలం విద్యార్థుల. బ్రహ్మచారి అంటే విద్యార్థి, పెళ్లి కానివాడు కాదు. బ్రహ్మచర్యం అంతా భిక్షాటన. సన్యాసులు కూడా భిక్షాటనే. పైగా సన్యాసులకు నియమం ఏమిటంటే, ఒక ఊళ్ళో భిక్షాటన చేశాక మర్నాడు ఇంకో ఊరికి వెళ్ళాలి. అంతేగానికి వేళ్ళనే గోకేయకూడదు. అస్తమానం దాత యాచకుడు అవుతాడు చివరికి. కొంతమంది అలాగే ఉంటాం. మనం ఏదో సంస్థకు విరాళమని పెడతాం ఓ పెద్ద మనిషి దగ్గరికి, ఓ రెడ్డి గారి దగ్గరికి. ఆయన ఏదో పాపం దైవభక్తి ఉన్నవాడు ఓ 10,000 ఇచ్చాడు. మళ్ళీ ఏటా ఆయన దగ్గర శ్రీరామనవమికి ఆయన, వినాయక చవితికి ఆయన, చివరికి ఓ రోజు ఆయన మన ఇంటికి వస్తాడు 10,000 ఉంటాయి అమ్మని. అందుకే చందాలు అడిగేవాళ్ళు ఎప్పుడు అలాగే ఒకడినే గోకేయకూడదు, దాత యాచకుడు కాకూడదు. మనకి ఏదైనా ఇచ్చాడు అంటే ఆయన ఎప్పుడు ఇచ్చే చేస్తూ ఉండాలి, మనం ఎప్పుడు పుచ్చుకోవాలి, అలాగే కోరుకోవాలి. మన కర్మ వాడికి రాకూడదు. అలా కోరుకుంటే వాడు బాగుంటాడు, మనకన్నీ ఇస్తాడు. అందుకని పూర్వం నియమం ఏమిటంటే, ఎప్పుడు సన్యాసులు భిక్షాటన ఒక ఊళ్ళో చేశారు సోమవారం, మంగళవారం ఆ ఊళ్ళో ఉండదు, వెళ్ళిపోవాలి. మీరు పోల్చి చూసుకోండి, ఇప్పుడు సన్యాసులు ఎలా ఉన్నారో తెలుస్తుంది, సన్యాసులు ఎందుకు అయ్యారో కూడా తెలుస్తుంది. ఒకే ఊళ్ళో మకాం, అక్కడే ఓ పీఠం, భిక్ష పేరు మీద పంచభక్ష పరమ అన్నారు. శుభ్రంగా సన్యాసమే బాగుంది అసలు సంసారం కంటే. ఎందుకంటే వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. వాడో కూర వీడో కూర పెడతాడు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. వండుకోవాలంటే మరి కష్టం ఇవన్నీ. ముందు వండుకోవడానికి డబ్బు ఉండాలి, ముందు వండేవాళ్ళు ఉండాలి, అన్నీ కష్టమేనండి. ఎందుకంటే సంసారం కంటే సన్యాసమే బాగుంది. ఇప్పుడు బోల్డ్ వైభవాలు వాళ్ళకి. పైగా నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి, నేను ఎక్కడైనా ఉపన్యాసం చేయాలనుకుంటే మా పోటీగాడు బోల్డ్ చదవాలి. ఆముక్తమాల్యది అంటే కావ్యం చదవాలి, కాళహస్తి మహత్యం కావ్యం చదవాలి. సన్యాసులు అలా అనుగ్రహ భాషణం అంటే వారి ఇష్టం, ఏదో కొస్తారు అలాగా, ఏవో పావు గంట అరగ వారి ఇష్టం. అందరూ దండాలు పెట్టేస్తారు, లక్షలు కురిపిస్తారు, వెళ్ళిపోతారు. ఏమీ చదవక్కర్లా, ఏమీ జ్ఞానం అక్కర్లా, అలా మాట్లాడితే చాలు సరదాగా.
ఇంత సౌకర్యం ఉంది. ఇటువంటి సన్యాసి శ్లోకంలో ఉన్నవాడు ఇంతకీ ఇటువంటి వాడు. ఈ సన్యాసి భిక్షాటనకు వచ్చాడు. ఏదో సన్యాసి వచ్చాడు కదా అని గౌరవంగా ఇంటి ఆవిడ బయటకు వచ్చి ఏవో పళ్ళో ఫలాలో, సన్యాసులకు అంతకంటే ఏం కావాలండి, చికెన్ బిర్యానీ అడుగుతాడని ఆవిడ ఊహించలేదు పాపం. అడిగితే ఈయన అడిగేసాడు, ఏమమ్మా ఏమిటి అస్తమానం ఈ ఊరికే ఏమిటో మామిడి పళ్ళు తిని విసిగెత్తుంది ప్రాణం, ఏం బిర్యానీ ఏది ఏం లేదా, మాంసం ఏం లేదా అని అడిగాడు. ఆయన గుళ్ళు మండా యజమాని అడిగట, భిక్షోమ అంశనిషేవణం కిముచితం, అదేమిటి మీరు సాధువులు సన్యాసులు మీరు మాంసం తినటన్నట్టు. ఆ అబ్బాయి వీడు అన్నట్టు వెంటనే, కిం తేన మద్యం వినా, నేను అస్తమానం మాంసం తినండి, ఎప్పుడైనా పుచ్చుకున్నప్పుడే తింటానన్నట్టు. ఇప్పుడు ఆ యజమాని బాబు 2 బొగ్గలు నొక్కుకున్నాడు. అయ్యో బాబు వీడిల్లు బంగారంగా పుచ్చుకున్నప్పుడే తింటానని చెబుతున్నాడంటే అది కూడా ఉందన్నమాట. కిం తేన మద్యం వినా, ఎంత బాగా రాశాడో సంస్కృతంలో శ్లోకం. అబ్బే మద్యం లేకపోతే మాంసం ఎందుకండి, మేము అసలు దాని జోలికి వెళ్ళమండి, ఎప్పుడైనా పుచ్చుకుంటే మరి కాస్త కక్క ముక్క అంటారు కదా, 2 ఉండాలి అన్నట్టు. ఓహో మద్యంచాపి తవ ప్రియం అన్నట్టు. అయితే మీరు తాగే అలవాటు కూడా ఉందా? అబ్బే వరాంగనాభిస్సక, ఎప్పుడైనా వేశ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు సరదాగా మూడు రావడం కోసం పుచ్చుకుంటాం కానండి, మామూలుగా అసలు నాకు ఆ ధ్యాసే ఉంటుంది అన్నట్టు. అయ్యో బాబు ఇది కూడా ఉందన్నవాడికి వీడు సన్యాసి. భిక్షో మాంసనిషేవణం కిముచితం కిం తేన మద్యం వినా మద్యంచాపి తమ ప్రియం కుతం కిమహో వారాంగనాభిస్సక. వేశ్యలతో కలిసినప్పుడు ఏదో కాస్త సరదాగా వాడు మేము అలా పుచ్చేసుకుంటాం కానండి, ఓ సీసా అరసీసా మామూలుగా నేను పుచ్చుకోను అన్నట్టు. వెంటనే అన్నట్ట, అబ్బో వార స్త్రీరతయే కుతస్తవధనం, అదేమిటండి వేశ్యలు దోచేసుకుంటారు కదా, వరాంగన అంటే డబ్బు అడిగే స్త్రీ అని పేరు, గణిక అంటారు. గణిక అంటే లెక్కెట్టుకోవడం, డబ్బులు లెక్కెట్టుకోవడమే. మరి డబ్బులు ఎక్కడవండి మీకు ఇలా తిరగడానికి, తిరుగుపోతుంటారు, ఒప్పేసుకుంటారు, పైగా తిరగడానికి డబ్బులు ఎక్కడమంటే వార స్త్రీరతయే కుతస్తవధనం, వేశ్యలతో తిరుగుతున్నాము అంటున్నారు, అక్కడ పైగా పుచ్చుకుంటున్నాము అంటారు. మరి బోడు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎలా వస్తున్నాయంటే చౌర్యేణ ద్యూతేనవా, దానికేముందండి, ఎవడు చెప్ప కొట్టేస్తాము లేదా ప్యాకెట్ ఆడతాం, సన్యాసులు ప్యాకెట. అప్పుడు మళ్ళీ అన్నట్టు పాపం, చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతాం, బాబు తమరు ప్యాకెట్ కూడా ఆడతారా, దొంగతనాలు కూడా చేస్తారని చివరికి చెప్పట. భ్రష్టస్య కవాగతి, అందులో ఉందండి తత్వం. ఇంతవరకు హాస్యం. ఆ సన్యాసి అప్పటికే తనకి ఒక అలవాటు తర్వాత ఒక అలవాటు సంక్రమించి సర్వభ్రష్టుడైనందుకు బాధపడుతున్నాడు. అందుకే అన్నట్టు వాళ్ళమండి, భ్రష్టస్య కవాగతి, ఒక దాంట్లో భ్రష్టుడు అవ్వాలి కానీ మహానుభావ సర్వత్రా భ్రష్టుడు కావడం ఖాయం. నేను ఎప్పుడైతే అనవసరంగా మాంసం అనేది మొదలెట్టానో అప్పుడే మద్యం మొదలైంది. మద్యంతో పాటే వారస్త్రీలు మొదలయ్యారు. వాళ్ళ కోసం డబ్బు కావాలి కాబట్టి దొంగతనాలు, ప్యాకెట్లు అన్నీ మొదలయ్యాయి. ఇక నేను సన్యాసిని, నా తలకే మీరు నమ్ముతున్నారు కానీ అన్నాడు ఆయన. బహిరంగంగా చెప్పాడండి ఒప్పుకొని. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో. ఆ చివర ఒక్క మాట గంభీరమైన కవిత్వం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఓ ఇంత నిజాయితీ ఉంటుందా మనిషిలో. మిగిలినంతా హాస్యం. అది భారతీయ కవిత్వం అండి. చాటు శ్లోకం ఎవరు రాశారో తెలియదు, ఎన్ని వేల ఏళ్ల క్రితమో తెలియదు. అసలు ఏ ఇంటి ముందు సాధువుకి యజమానికి ఈ సంభాషణ జరిగిందో కూడా మనకి తెలియదు. కానీ ఎంత అందంగా ఉంది. భిక్షోమ అంశ నిషేవణం కిముచితం కిం తేన మద్యం వినా మద్యంచాపి తవ ప్రియం కిమహో వారాంగనాభిప్రియమహో వారాంగనాభిస్సక వారస్త్రీరతయే కుతస్తవధనం చౌర్యేణ ద్యూతేన వా చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతాం భ్రష్టస్య కవాగతి. ఈ మాట చెప్పడం ద్వారా మనకి కవి ఏం చెబుతున్నాడు అంటే, మీ పిల్లల్ని మొట్టమొదటి దుర్వ్యసనానికి బానిసలయ్యేటప్పుడే జాగ్రత్త పడండి. ఆ పబ్బుకి వెళ్ళాడండి ఊరికే, అది ఫ్రెండ్షిప్. పబ్బులోనే డ్రగ్స్ దొరుకుతున్నాయి ఇవాళ. డ్రగ్గు సీను డాను సీను డ్రగ్గు మాను అని వస్తున్నాయి మొత్తం. పబ్బులోనే ఉన్నాయి చాలా ఫ్రీగా హాయిగా. ఆశ్చర్యపోయారు. మనం ఇదివరకు భాగాల్లో ఒకసారి చెప్పుకున్న లక్ష్మీదేవిని అవమానించడం అని. హైదరాబాదులో ఒక పబ్బులో యూనివర్సిటీ విద్యార్థులు ఈ మత్తు పదార్థం, మత్తు మందుని అక్కడ పౌడర్ని అక్కడ బల్ల మీద పెట్టి 500 రూపాయల నోట్లు సిగరెట్ లాగా చుట్టి దాంతో తీసుకుని పీల్చడం టీవీలో చూసాం మనం. 500 రూపాయల నోట్లు కింద వేసి తొక్కడం చూసాం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులండి. డబ్బు, మదం, ఒక్కొక్కడికి 2 లక్షల జీతం నెలకి. ఏం చేయాలో తెలియదా. అపార్ట్మెంట్ల రేట్లు అన్నీ పెంచేసింది వారే. 2 లక్షలు 3 లక్షల జీతాలు అయితే అపార్ట్మెంట్ 1 కోటి రూపాయలు చేసింది ఈ పెద్ద మనుషులు కాదు. 500 రూపాయల నోట్లు కింద వేసి తొక్కితే పత్రికల్లో రాశారు గాంధీ గారిని అవమానించారని. గాంధీ గారిని కాదు, అంతకంటే ముందు లక్ష్మీదేవిని అవమానించారు.
గాంధీ గారు పుట్టి 100 ఏళ్ళు అయింది, లక్ష్మీదేవి పుట్టి 1,00,000 ఏళ్ళు అయింది. లక్ష్మిని అవమానించిన వాడు రూపాయల కాళ్ళ కిందకేసి తొక్కితే వాడు ఇంటూ డబ్బుండి సాఫ్ట్వేర్ పడిపోవడానికి ఇది కారణం. నమ్మినా నమ్మకపోయినా నేను ఇదే నమ్ముతాను. రూపాయి బిళ్ళ కింద పడితే ఈ దేశంలో పేద పిల్ల కళ్ళకు అద్దుకుని లక్ష్మీదేవి అని చెప్పి పట్టుకెడుతుంది. మనకి డబ్బు ఉంది కదా అని 500 నోట్ల కింద వేసి తొక్కుతాం, మత్తు పదార్థాలు అందులో వేసి పీలుస్తాం. నీ కాగితం కూడా సరిపోలే, మత్తు పదార్థం సేవించడమే తప్పు, దాని కాగితం సరిపోలే, ఒళ్ళు మదం. నేను 500 నోట్ ఎట్టి పీలుస్తా, ఎందుకంటే వీడు పీలుస్తుంటే వీడి గర్ల్ ఫ్రెండ్ చూడాలి అక్కడ, అబ్బా వీడు షోకని అనుకోవాలి. వీళ్ళ అజ్ఞానం. ఆడాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళని ప్రేమించరు, ఇలాంటి వాళ్ళని ప్రేమించినా పెళ్లి చేసుకోరు, ఎందుకంటే వీడి విధమైన వాళ్ళకి తెలుసు జీవితం నాశనం అయిపోతుందని. వీడిని కాస్త బిర్యానీలకి తిప్పుతారంతే, హోటల్స్ చుట్టూ వదిలేస్తారు. ఇటువంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకోరు, అంత బాధ్యతారహితంగా ఏ స్త్రీ ఆలోచించదు. ఇది వీడి అజ్ఞానం. ఇది డబ్బు ఉంటే వెనకాల తిరుగుతారు అనుకోవడం. డబ్బుని బాధ్యతగా చూసుకునేవాడిని స్త్రీ నమ్ముతుంది, తన కూడా బాధ్యతగా చూసుకుంటాడని అర్థమవుతుంది అమ్మాయికి. అంత వెరివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మనం అజ్ఞానంలో పడుతున్నాం. అందుకని ఈ శ్లోకం మనకి ఉపదేశం చేస్తుంది. కుర్రాడు పబ్బులకి వెళుతున్నాడని తెలిసినప్పుడే మనం జాగ్రత్త పడి చెతగొట్టైనా ఇంట్లో పెట్టాలి. మానిపించేయాలి, చదువు అవసరం, చదువుకోపోయినా పర్వాలా. వెళ్ళమంటూ మొదలైతే అక్కడ డ్యాన్సులు చేస్తాడు, ఎగురుతాడు, కింద పడతాడు, ఏదో చేస్తాడు. అక్కడ ఏదో పుచ్చుకుంటారు. కూల్ డ్రింక్ కాదురా సాఫ్ట్ డ్రింక్ అని ఏదో తాగుతారు, హాట్ డ్రింక్ అని. ఇక నెమ్మదిగా మొత్తం డ్రింకే. అక్కడి నుంచి ఆ డ్రింక్స్లోంచి మళ్ళీ తర్వాత ఇంకొంచెం ఘాటు రా అంటాడు, కొకైన్ అంటాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది కొకైన్? హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీల చేత మింగించి నైజీరియా దేశంలో ఇక్కడికి వచ్చిన తర్వాత పొట్లాలుగా ప్లాస్టిక్ సంచులతో సహా మింగించి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళ కడుపు కోసి ఆ పొట్లాలు తీస్తున్నారండి. రవాణా జరుగుతున్న విధానం అది. వాళ్ళకెంత క్షోభ. పేద స్త్రీలు చేస్తున్నారు ఆ పని, వాళ్ళు ముట్టుకోరు దాన్ని. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ సంసారాల కోసం చేస్తున్నారు. వాళ్ళ జీవితాలతో చెలగాటం కాదు ఇది. ఈ మొత్తానికి కారణం మన పిల్లల్ని చదువు పేరు మీద పబ్బులకి క్లబ్బులకి వెళితే పోన్లే ఈ రాడు యువతరం మామూలే అని వదిలేసేమే, అది ప్రమాదం. ఆ మొదటి విషయంలోనే మనం జాగ్రత్త పడగలిగితే ఆ మాంసాహారమో మద్యమో ఏదో ఒకటి అలవాటు ఏర్పడేపడితే ఇన్ని రావు వరుసగా. ఎందుకంటే ఇవన్నీ లంకే. ఇంగ్లీషులో లింక్ అంటారు, తెలుగులో లంకే అంటారు. ఇవన్నీ లంకే, గొలుసు కట్టు అలవాట్లు ఇవి వరుసగా వస్తాయి. ఆ మొదటి దాని దగ్గరే జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. ఇంకొక మాట, తెలుగు పద్యం మంచిది. రావిపాటి త్రిపురాంత కవి అని ఒక కవి ఉన్నాడు. ఆయన అంబికా శతకం అని రాశాడు. అద్భుతమైన శతకం అమ్మవారి పేరు మీద. ప్రాచీన కవులు శతకాలు మీరు ఏమైనా దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, అంబికా శతకం, వేమన శతకం, సుమతి, కుమారి, కుమార శతకం మీరు ఏమైనా గమనించండి. ఏదో దేవుడి పేరు మీద ఉంటాయి, కానీ ఉన్నదంతా అందులో విషయమంతా మన సంసారాలు, మన సమాజం. దైవభక్తి గురించినటువంటి పద్యాలు నిజానికి శతకాల్లో తక్కువ. మీరు లెక్క కట్టండి. కాళహస్తి శతకం తీసుకోండి. ప్రత్యేకం శివభక్తి గురించో, తపస్సు గురించో, జ్ఞానం గురించో చెప్పిన శ్లోకాలు ఒక 20 ఉంటాయి ఒక పద్యాలు. కానీ మిగిలిన 80 కూడా సమాజం, రాజులు, కవులు, పండితులు, స్త్రీలు, పురుషులు, వాళ్ళ ప్రవర్తనలో తేడాలు రేవెట్టేస్తాడు మొత్తం. ఎందుకంటే కవికి సమాజంతో ఘర్షణ. కవి ఎప్పుడూ పువ్వు లాంటివాడు. ఒక చెట్టుకు పువ్వు పూస్తే అది బిక్క చచ్చిపోతూ ఉంటుంది. మనిషి దగ్గరికి వస్తే సంతోషిస్తుంది అనుకుంటాం, పొరపడేమో వీడు నలిపేస్తాడేమో ముట్టుకుంటాడు నలిపేస్తాడేమో. దాని భావాలు మనకి ఈ జన్మకు అర్థం కావు. మనం నలిపేస్తాం అంతే, లేదా ఊరికి సరదాకే గిల్లేసి వెళ్ళిపోతాం. ఆ పువ్వు లాంటి వాడే కవి. కవికి పుష్పానికి తేడా లేదు. కవి ఎంత సున్నితమో అంటే పువ్వు అంత సున్నితం. ఏ అన్యాయాన్ని తట్టుకోలేడు, ఏ ఘోరాన్ని తట్టుకోలేడు. కన్నీళ్ళు వర్షిస్తాయి. ఆ కన్నీళ్ళు పద్యాల రూపంలో వస్తాయి. దీనికి ఎవడు కారణమో వాడిని తిట్టాడు అనుకోండి. ఎవడో వెంకట్రావు అని ఎవడు కారణం ఉందాం. శుభ్రంగా పద్యం అంతా వాడిని తిడుతూ రసి వెంకట్రావు చచ్చిపో అన్నాడు అనుకోండి. ఆ వెంకట్రావు వచ్చి వీడిని చంపేస్తాడు. నా మీద పద్యం రాస్తావా అంటుంది. అలా చంపేసిన వాడు ఉన్నారు, ఒళ్ళు మండి రాసిన వాళ్ళు ఉన్నారు, కవుల మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. పూర్వం అవి జరిగాయి. అందుకే పూర్వ కవులు ఏం చేసేవారంటే వెంకట్రావు అనకుండా శ్రీ వెంకటేశ్వర అనేవాళ్ళు. చివరిలో దేవుడి పేరు. ఎవరిని అడిగితే వెంకటేశ్వర స్వామి చెప్పారని మిమ్మల్ని ఎవరిని, నేను దొంగ వేధవులు ఉన్నారండి తిరుపతిలో ఉన్నారని అందుకని వాళ్ళ మీద రాశానండి. అయిపోయాయి. వెంకటేశ్వర ఎలాగూ రావడం మనకి ఇబ్బంది లేదు. కవులు పాపం నిజానికి దారి లేక ఎన్నుకున్న మార్గం అండి ఈ దైవపరమైన మకుటాలు. అంతా సమాజం గురించి చెప్పారు, అంతా సమాజం మీద తిరుగుబాటు. కానీ ఏ జమీందారు గురించి ఏ మాట అన్నా వాడు వెంట గోండాలను పంపిస్తాడు ఇంటికి. అసలు ఈ కవి బక్కగా ఉంటాడు ఖచ్చితంగా. కవులకి పోషణ ఏముంటుంది, పౌష్టికాహారం కూడా ఉండదు. ఎవడో వచ్చి వేసేస్తాడు దెబ్బ, గుడ్ మార్నింగ్ అయిపోయింది వీడి పని. ఓ కాలు చెయ్యి తీసేస్తాడు, బేగా చంపడం, కాలు చెయ్యో తీసేస్తాడు. నువ్వు చేతితో రాస్తున్నావు కదా, చెయ్యి నరికేస్తానంటాడు. మా జమీందారు గురించి రాస్తావా అంటాడు.
అంత గుండాయిజమే కదా ఈవేళ. దీన్ని తట్టుకోలేక కవి ఏం చేస్తారంటే శ్రీకాళహస్తీశ్వర గుండాలెల్లరూ అని మాట్లాడతాడు పద్యం. నేను గుండాల మీద కాళహస్తీశ్వరుడు గురించి రాశానని మీరు ఎవరో నాకు చెప్పిందంతా వీడి గురించి. అందుకే కవి నాలుగుకి 2 వైపులా పదును అంటారు. అందుకోసం అంబికా శతకంలో త్రిపురాంత కవి రావిపాటి త్రిపురాంతకుడు స్త్రీలను చూడగానే ఒక వ్యామోహానికి లోనయ్యే పురుషుల గురించి చాలా గమ్మత్తుగా చెబుతున్నాడు. ఇది దైవపరమైన శతకం, అమ్మవారి గురించి. కానీ పురుషుల్లో 3 రకాల మనుషులు ఉంటారట. స్త్రీలను చూడగానే స్పందించేటువంటి పురుషుల్లో 3 రకాలు ఉంటారట. లాచి పరాంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడు తముడు. లాచి పరాంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడు తముడు. చూచిన చూచును మధ్యముండు. లాచి పరంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడు తముడు. చూచిన చూచును మధ్యముండు. తా చూచిన చూడకుండినను చూచు కనిష్ఠుడు. తా చూచిన చూడకుండినను చూచు కనిష్ఠుడు. వీరిలోన నన్ చూచిన చూడనట్టి గుణి చూచెడి చూపున చూడుము అంబికా. వీరిలోన నన్ చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడుమంబిక. చాలా సరదాగా పద్యం అంతా వెదిగితే మీకు చూచు 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 అని 6 చూచులు కనపడతాయి. 16 ఏమిటి చూచు అంటాం. ఎంత అందమైనటువంటి భావనం. లాచి పరాంగన, ఆ మాట చూడండి, పరాంగన. వాడి భార్యకేసి వాడు 100 సార్లు చూసినా, ఆవిడ వీడికేసి చూసినా సంతోషం, మనకేం నష్టం లేదు, వారికి నష్టం లేదు. కానీ దేశంలో చాలామంది మగవాళ్ళు ఏమిటంటే వాడి భార్య తప్ప ప్రపంచంలో అందరూ నచ్చుతారు వాడికి. ఆ భార్య కూడా పెళ్ళయ్యే వరకు నచ్చుతుంది, అయ్యాక ఎందుకో నచ్చదండి, అంతే. అది సిద్ధాంతం. అది ఇంకా ఒక ఏడాది అయ్యేసరికి మనం సొంతం అయిపోయాక తాళం వేసేసి అయిపోయింది, మన సరికే ఎక్కడికి పోదు, గొడవలేదు, ఇంక వేరే చూపులు మొదలవుతాయి. ఇక ఎక్కడి నుంచి నువ్వు ఈ మధ్యలో లావైపోయావు, అమ్మ నీకు బట్టతలు రాలా? పెళ్ళయ్యే ప్రతి మగాడికి బట్టతలు వస్తుంది, పెళ్ళైన ప్రతి స్త్రీకి లావు అవుతుంది శరీరం, సహజం. అది ఇందులో బాధపడిపోవాల్సింది ఏం లేదు. పెళ్లి కాకముందు బట్టతలు రాదు, వస్తుందని తెలుసుకోవాలమ్మా ముందే, తర్వాత వస్తుంది, అంతే. అది సహజం. అది పెళ్ళి అయిన తర్వాత స్త్రీ ఖచ్చితంగా శరీరం లావు అవుతుంది. ఇదేం పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, దీనికోసం పెద్ద వ్యాయామాలు చేయక్కర్లేదు, అది సహజం. అది అంత మాత్రం చేత అందమేం చెడిపోదు. ఇప్పుడే మనం మళ్ళీ పెళ్లి చూపులు కూర్చోట్లేదు ఇక్కడ. దీని గురించే తాపత్రయపడి బ్యూటీ క్లినిక్ కన్నా నెలకు 3,000 4,000 దానికోసం ఖర్చు ఇక్కడ. ఇప్పుడు మొగాళ్ళకు కూడా వచ్చేసాయి క్లినిక్లు, 6 ప్యాకేజీలు 3 లీకేజీలు. దీని మీద మనకు ఎక్కువైపోయింది శ్రద్ధ. ఈ శ్రద్ధ ఉండి ఇదంతా ఎందుకంటే ఆకర్షించడానికి కదా, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఇదంతా ఆకర్షించడానికి కదా. 50 ఏళ్ల వాడికి ఇదే దృష్టి, 60 ఏళ్ల వాడికి ఇదే దృష్టి. ఎవరన్నా కనపడగా 40 ఏళ్ళ ఆవిడని ఆంటీ అనగానే అప్పుడే ఐఎమ్ లుకింగ్ ఆంటీ. ఏ ఆంటీ లుకింగ్ అయితే ఏంటి నష్టం? 40 ఏళ్ళ ఆవిడని ఆంటీ అనకపోతే యాంటీ అంటారా? సిస్టర్ అంటే ఆవిడకి ఆనందం, ఆంటీ అనకూడదు. ఫ్రెండ్ అంటే మరీ ఆనందం, ఆంటీ అన్నమాట అయిపోయినట్టే ఇంక లెక్క. నేను అప్పుడే అలా కనపడుతున్నాను. ఇప్పుడు కనపడితే నష్టం ఏంటి? 2 పిల్లలు ఉన్నారు, నువ్వు వద్దన్నా వాళ్ళ పిల్లలు కాకుండా పోతారా? నీ శరీరాన్ని బట్టు, నీ వయస్సును బట్టు నిన్న ఆంటీ అన్నం ప్రమాదం వచ్చిందా? పురుషులకి ఇంతే, స్త్రీలకి ఇంతే. వాళ్ళ కోసం చెబుతున్నాడు ఈ మాట. పరస్త్రీలు వర విలాస మనోహర విభ్రమంబులను చూసిన చూడడు తమ్ముడు. ఇతర స్త్రీలైన వాడు, తన భార్య తప్ప ఎవరైనా సరే, ఒకవేళ తను అందంగా ఉన్నాడనో, ఆకర్షణీయంగా ఉన్నాడనో, గొప్పవాడనో, ధీరుడనో, కవియనో, పండితుడనో, ఏదైనా కానీ ఆడవాళ్ళని ఆకట్టుకున్న లక్షణాలు కొన్ని ఉంటాయి. దానికి నచ్చి వాళ్లే ఈయనకేసి ఒక రకమైన విలాసంతో వర విలాస మనోహర విభ్రమంబులను చూచిన చూడడు తమ్ముడు. వాళ్లే ఈయన ఎందు కాంక్షతో చూసినా సరే ఈయన చూడట. ప్రవరుడు ఉదాహరణ. వరుధిని దేవకన్య, కానీ ప్రవరుడికి అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఏదో తీర్థయాత్రకని హిమాలయం వెళ్ళాడు. అక్కడ ఆవిడ ఈయన్ని ప్రేమించింది, ఈయనకు ఆ దృష్టి లేదు. ఆవిడ ఎంత తెగించినా సరే, బలవంతం చేసినా సరే తోసేసి వెనక్కి వచ్చేసాడు. అంత ధర్మనిష్టతో ఉన్నాడు. అటువంటి వాడు ఉత్తముడు. అలా ఉంటారు కొంతమంది, అది తక్కువే కానీ ఉంటారు. కొంతమంది ఉంటారు కొంచెం సెకండ్ గ్రేడ్. చూచిన చూచును మధ్యముండు. వారు చూసినప్పుడు మేము చూడకుండా ఉంటామండి, ఆ మాత్రం మొగతనం లేకపోతే మళ్ళీ ఇది వారు చూస్తే నేను చూడమన్నారేటి. ఇది కొంచెం సర్దుబాటు వ్యవహారం అనమాట. మేము ఎవరి జోలికి వెళ్ళమండి, కానీ మరి వారంటే మనం చూస్తే బాగుండదు కదండి మరి అని అంటే కొంచెం వీడు ఉంది మనస్సులో, కానీ కొంచెం స్పందన అట్నుంచి రావాలని వీడు ఇది రెండో రకం. ఇక మూడో రకం ఉంటాడు. చూచిన చూడకుండినను చూచు కనుష్ఠుడు. వారి దారిని వారి పనిలో ఉన్నా సరే పరిగెట్టుకుని పలకరిస్తాడు వీడు. ఊరికే వీడి చేతికో వాచ్ ఉంటుంది, అయినా సరే బస్ స్టాండ్లో ఉన్న అమ్మాయిని టైం ఎంత అయింది వీడు తెలియదు, వీడు గుడ్డాడు ఇక్కడ.
అక్కడ నుంచి మీరు ఎక్కేది ఇదే బస్సు, నేను ఎక్కేది ఇదే బస్సు, మీరు అదే డిపార్ట్మెంట్, నేను అదే డిపార్ట్మెంట్, మొత్తం మీద మనం ఒకటైన విషయం తేలాలి అక్కడ. ఇది కనిష్ఠుడు, నీచుడైన వాడు, అధముడైన వాడు చేసే విధానం. ఆ అమ్మాయి నీకు సంబంధించిన మనిషి కాదు, నీ భార్య కాదు, నీ చెల్లెలు కాదు, నీ కూతురు కాదు, అనవసరంగా మాట్లాడాల్సిన పని నీకు లేదు. ఈ మాటల తర్వాత ఎన్నింటికి దారితీస్తాయో మనకు తెలుసు. రోజు అదే బస్ స్టాండ్లో కలవడం, అక్కడి నుంచి ఇద్దరు కలిసి వ్యవహారం మొదలెట్టం. ఇక్కడ అక్కడి నుంచి అనేక రకాల పుకార్లు, షికార్లు. దానికి పునాది దానికి మొట్టమొదటిలోనే ఖండన చేస్తున్నాడు శతక కవి. మన ఆరోగ్యాలు, మన ఆనందాలు, మన సంసారాలు కాపాడడానికి. ఈ మూడో రకం వాడు అన్నాడు, ఇప్పుడు చూసినా చూడకపోయినా సరే చూసే రకం అని చివరిలో గమ్మత్తు చూడండి. నేను ఎలాంటి వాడిని అంటే అమ్మ, మరి ఆయన గురించి చెప్పాలి కదా. ఇంతకీ వీరిలో నన్ను చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక. వీళ్ళలో నన్ను ఎలా చూస్తావంటే తెలా, మొదటివాడు ఉన్నాడే అంటే నిజానికి ఈయన మూడోవాడు. ఆయన ఉద్దేశం అదే, నేను మూడోవాడు రెండోవాడు నాకు తెలియదు, కానీ మొదటివాడిని అయితే కాదు, నాకు తెలుసు ఆ విషయం. అంత పవిత్రత మన దగ్గర లేదు, మన బలహీనతలు మనకున్నాయి. కానీ ఎప్పటికైనా నీ పాదాల ఎందు నాకు ఉండే భక్తి వల్ల, నీ అనుగ్రహం వల్ల ఆ మొదటివాడిని నువ్వు అనుగ్రహిస్తావే. ఇతర స్త్రీలు చూసినా సరే చూడకుండా నిగ్రహంగా ప్రవరాక్షుల్లా ఉండేవాడు, వాడిని ఎలా అనుగ్రహిస్తావో నన్ను అలా అనుగ్రహించమ్మా. అంత శక్తి నాకు లేదు, కానీ నన్ను అనుగ్రహించే శక్తి నీకుంది కదా. వీడు అమ్మవారిని అడ్డంగా కాకపడుతున్నాడు. ఇది చమత్కార పద్యం. ఇటువంటి పద్యాలు త్రిపురాంతక శతకంలో చాలా ఉన్నాయి. అమ్మవారి పేరు మీదే అంబిక అని చెప్పినప్పటికీ సమాజానికి సంబంధించినవి, సరసానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి మనం చదివినట్టయితే మన ప్రవర్తనని మార్చుకుంటాం, మన జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయి. ముందు సంసారాలు బాగుంటాయి, భార్యాభర్తల అనుబంధం బాగుంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. అటువంటి ప్రయత్నమే మనం చేద్దాం. తెలుగులో మాట్లాడదాం. మళ్ళీ వారం కలుద్దాం.